స్వీట్ రెసిపీస్ అయినా స్పైసీ రెసిపీస్ అయినా అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ మరారండో ఈ వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. ఈ నెంబర్ కి ఇమిడియట్ గా డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారండో ఈ వంటలు చేద్దాం. ప్రియాంక గారు వచ్చారండి రామ్ గోపాల్ పేట నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హలో ప్రియాంక గారు. హలో, వెల్కమ్ టు రారండో ఈ వంటలు చేద్దాం. సో మేడం మీరు ఏం చేస్తూ ఉంటారు? ఐఎమ్ హౌస్ వైఫ్. ఓకే, ట్యూషన్స్ చెప్తాను నేను. మేడం మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మాది జాయింట్ ఫ్యామిలీ. అందరు అత్తయ్య మామయ్య అందరూ ఉంటారు. మా కో సిస్టర్. యాక్చువల్లీ ముందు 22 మెంబర్స్ ఉంటుండే. ఇప్పుడేమో ఓన్లీ 1 ఫ్యామిలీ. అంటే ఒకటే ఇంట్లో ఉంటాము, ఓన్లీ కుకింగ్ సపరేట్ అంతే. చాలా తక్కువ వింటాం మనం జాయింట్ ఫ్యామిలీస్ గురించి, అందులో మీది ఒకటి. మీ ఎక్స్పీరియన్సెస్ గురించి కూడా తెలుసుకుందాం. అది చాలా అంటే మా వాళ్ళందరూ కేరింగ్, చాలా కేరింగ్. నైస్ అండి, నైస్ టు హ్యావ్ ఎ ఫ్యామిలీ లైక్ దట్. అందరికీ దొరకదు. ఐ యామ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్. స్వీట్ అండి. సో మీ ఫస్ట్ రెసిపీ ఏంటి? బీట్రూట్ హల్వా. బీట్రూట్ హల్వా తయారు చేసుకోవడానికి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చెప్పండి. బీట్రూట్, బెల్లం, పాలు, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్, నెయ్యి. ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? చెప్పండి మేడం, ఏదో చేయాలి. ఫస్ట్ గ్యాస్ వెలిగించి. ఓకే, ఫస్ట్ నెయ్యి. మీకు జనరల్గా స్వీట్స్ అంటే ఇష్టమా? యాక్చువల్లీ పిల్లలకి తినిపించడానికి నేను మోస్ట్లీ ఏమన్నా తీపి, తనకు లంచ్ కాగానే తీపి కావాలంటారు మా ఇంట్లో మెయిన్లీ. సో కంపల్సరీ స్వీట్. నెయ్యి వేసారు, డ్రై ఫ్రూట్స్. నెయ్యి వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్. ఇది చాలా హెల్దీ రెసిపీ అన్నమాట. పిల్లలు యాక్చువల్లీ బీట్రూట్ తినరు వాళ్ళు. సో మెయిన్లీ ఇలా చేసి పెడతాను యాజ్ అ స్వీట్ డిష్. మళ్ళీ నెయ్యి వేసి బీట్రూట్. ఓకే, బీట్రూట్ తురుముకోవడం ఒక్కటే కొంచెం కష్టం కదా, మిగతా అంతా కూడా మనకి త్వరగా అయిపోతుంది ప్రాసెస్. నాకు చాలా హెల్పింగ్ అన్నమాట. మా కో సిస్టర్ చాలా హెల్ప్ చేస్తారు నాకు. షీ ఈస్ వెరీ లవింగ్ టు మీ. My co-sister and my mother-in-law also. Iddaru. They are very caring. I am very blessed to have them. Oh, nice adi. She was very excited. Meer ikkada more than raleda. Actually, she is having small kid. So, tanu chaala allari chestadu. దాని వల్ల. ఓకే, దాని వల్ల రాలేదు. ఇది కొంచెం సిమ్ లో పెట్టి. ఓకే, ఉడికించాలి. ఎంతసేపు ఉడికిద్దాం? ఒక 5 minutes, 2-3 minutes అంతే. దాని తర్వాత పాలేసి బెల్లం. ఓకే ఓకే. సో బీట్రూట్ ని మనం ఉడకబెడదామండి. ఒక 5 minutes బీట్రూట్ తురుము ఉడికే వరకు మనం వెయిట్ చేద్దాం. ఒకసారి చూద్దామా? తప్పకుండా. ఇప్పుడు నెక్స్ట్ పాలేద్దాం. ఓకే. సో మీరు ఏమేమి హల్వాస్ చేస్తూ ఉంటారు ఇంట్లో? మోస్ట్లీ బీట్రూట్ హల్వా, ఇంకా రవ్వ హల్వా, బనానా. మోస్ట్లీ మా అత్తమ్మ చేస్తుంది. అత్తమ్మ చేసి పెడుతుంది మాకు. ఐఎమ్ వెరీ లక్కీ. షీ విల్ ఆల్వేస్ బీ బ్యాక్ ఆఫ్ మీ. అవునా?
ఇలా చెయ్యొద్దు, ఇలా చేస్తే బాగుంటది. తను చాలా సపోర్టివ్. జనరల్ గా అత్త కూడా ఎప్పుడు గొడవలు ఉంటాయంటారు కదా. షీ విల్ ఆల్వేస్ బి బ్యాక్ ఆఫ్ మీ. వావ్. కొంచెం మరిగిన తర్వాత బెల్లం వేసి. ఓకే. సో ఇంకా మీ జాయింట్ ఫ్యామిలీ విశేషాలు చెప్పండి. అందరూ సెలవులు వచ్చాయంటే ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు? మోస్ట్లీ మేము ఎక్కడ వెళ్తాం, ఇంట్లోనే సెలబ్రేట్ చేస్తాం. అంటే ఇంట్లోనో టీవీ, పిల్లలతో ఎంజాయ్మెంట్. మా మమ్మీ సైడ్ కూడా చాలా, మా మమ్మీది కూడా జాయింట్ ఫ్యామిలీ. ఇక మా పిన్ని మోస్ట్లీ, మా పిన్ని ఎక్కువ, పిన్ని తోటి ఉంటా నేను ఎక్కువ. మమ్మీ కంటే పిన్ని తోటి ఎక్కువ ఉంటా. సో ఐ విల్ బి షేరింగ్ ఆల్ టు మై పిన్ని. ఎందుకనే అలా బాండ్? ఫ్రమ్ చిన్నప్పటి నుండి అదే బాండ్ నాకు. నెక్స్ట్ బెల్లం వేసి. ఓకే. మిల్క్ మొత్తం అబ్జర్వ్ చేసి బెల్లం మొత్తం పాకం మొత్తం వదిలేస్తే అది దెన్ ఇట్ ఇస్ కంప్లీటెడ్. ఇది వేడి వేడి కూడా తినొద్దు, చల్లగా అయినాక తింటే కొంచెం ఇంకా బాగుంటుంది. బెల్లం కరిగే వరకు వెయిట్ చేద్దామా? బెల్లం కరిగిపోయింది కదండి ఆల్మోస్ట్. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇలాచీ. ఓకే. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు డన్. ఇంకా కొంచెం రెడీ అయిపోయిందండి హల్వా? రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వింగ్ బౌల్. ఓకే. గార్నిషింగ్ విత్ డ్రై ఫ్రూట్. బీట్రూట్ హల్వా టేస్ట్ చేసి చెప్పండి. ఓకే అండి, చూస్తున్నారు కదా బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఉంది అండ్ చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. సో లెట్స్ సీ టేస్ట్ ఎలా ఉందో. ఈలోపు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. బీట్రూట్ హల్వా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్, బెల్లం, పాలు, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్, నెయ్యి. బీట్రూట్ హల్వా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసి కాసేపు వేయించుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్ లో నెయ్యి వేసి బీట్రూట్ కూడా వేసుకుని కాసేపు వేయించుకోవాలి. తర్వాత అందులో పాలు, బెల్లం వేసి కాసేపు ఉడికించి ఇలాచీ పౌడర్ వేసి కాసేపు ఉడికించి సర్వింగ్ బౌల్ లో తీసుకుని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, బీట్రూట్ హల్వా రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి ఇప్పుడు. బీట్రూట్ హల్వా చూద్దాం ఎలా ఉంది. చాలా టేస్టీగా ఉందండి. కాబట్టి టోటల్ అండ్ చిన్నపిల్లలకి మనం బీట్రూట్ ఫీడ్ చేయడానికి ఇస్ ద బెస్ట్ వే. వెరీ నైస్. అందరూ తప్పకుండా ట్రై చేయాలండి బీట్రూట్ హల్వా రెసిపీ. ఇట్స్ సో గుడ్. సో నెక్స్ట్ రెసిపీ ఏంటండి మీది? సోయా చంక్స్ కట్లెట్. ఓకే, సో మంచి ప్రోటీన్ రెసిపీ. సో ఈ సోయా చంక్స్ కట్లెట్ తయారు చేసుకోవడానికి మనకి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం. సోయా చంక్స్, బేసన్, మైదా ఇంకా కార్న్ఫ్లవర్, కారం, ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, నువ్వులు ఇంకా జీలకర్ర, బాయిల్డ్ పొటాటోస్, క్యారెట్ తురుము, కొత్తిమీర. ఓకే అండి, సో స్టార్ట్ చేద్దాము. చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ సోయా చంక్స్ ని బాయిల్ చేసి వీ హ్యావ్ టు గ్రైండ్ పేస్ట్ అనేది కాదు, యాజ్ అ క్రష్. ఓకే, కొంచెం క్రష్.
సోయా చంక్స్ ని మనం బౌల్లో వేసుకుందాం. సో సోయా చంక్స్ ని పేస్ట్ చేసేసాం. పేస్ట్ లాగా క్రష్ చేసి క్రష్ అది టేస్ట్ రావాలని, నోట్లో టేస్ట్ రావాలని. నెక్స్ట్ బాయిల్డ్ పొటాటోస్. సో ఇవి కూడా స్మాష్ చేసేయాలి. యా స్మాష్. క్యారెట్ తురుము. ఓకే. కారం. పసుపు. ఓకే. జింజర్ గార్లిక్ పేస్ట్. సాల్ట్. నువ్వులు ఇంకా జీలకర్ర టేస్ట్ కోసం. కాల్షియం పిల్లలకి అసలు కాల్షియం దొరకాలంటే నువ్వుల్లో మెయిన్లీ మోస్ట్లీ కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా. సో ఇలా వేసి సో ఇది మంచి హెల్దీ రెసిపీ అన్నమాట. బికాస్ వెజిటబుల్స్ వేస్తున్నాం అండ్ ప్రోటీన్ యాడ్ చేయడానికి సోయా ఉంది. దీంట్లో వాటర్ యాడ్ చేయొద్దు. యాక్చువల్లీ క్యారెట్ లో ఇంకా సోయా చంక్స్ లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా. సో దాన్ని బట్టి మైదా ఇంకా కార్న్ ఫ్లవర్. సో లైట్ గా ఇది స్టవ్ ఆన్ చేసి పెట్టేస్తాం సింక్లో. కొత్తిమీర. శనగపిండి. ఓకే. కొంచెం. చెప్పండి మ్యామ్, మీ హాబీస్ ఏంటి? ఇంకా అంటే మీ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఏం చేయాలనిపిస్తుంటది? ఫ్రీ టైంలో ఇన్స్టాలో రీల్స్ చేస్తా. ఓ, ఎలాంటి రీల్స్ చేస్తూ ఉంటారు? అన్ని టైప్ అలానే, ఏది నచ్చితే అలా. ఇన్స్టాలో రీల్స్. యాక్చువల్లీ ట్యూషన్స్ చెప్తా నేను. సో 5 నుండి 7 దాకా పిల్లలతోటి బిజీ ఉంటా. దాని తర్వాత మళ్ళీ పిల్లలకి తినిపించడం, మళ్ళీ పండబెట్టడం, ఇలా. ఓకే ఓకే. సో ప్రాపర్ కట్లెట్ లాగా తయారు చేసుకోవాలి. సో ఇలా మనం అన్ని మిక్స్చర్ అంతా కూడా చక్కగా ఇట్లా కట్లెట్ లాగా చేసేసుకోవాలన్నమాట.
మా మామయ్య కూడా చాలా ఫ్రీ ఉంటారు నాతో. ఈ విల్ బి లైక్ ఫ్రెండా? యా. నైస్. ఇది రెడీ అయిపోయింది. పాన్ లో వి హావ్ టు ఫ్రై, షాలో ఫ్రై. ఓకే. ఎవరికి ఫేవరెట్ ఈవెంట్ లో? మా పిల్లలు, మోస్ట్లీ పిల్లలే. ఇలా చేయగానే మా మామయ్య కూడా హీ విల్ బి, తను చేసి తినంగానే ఇలా ఉంది అని అంటే మంచిగా ఫీడ్బ్యాక్ తని. బట్ మోస్ట్లీ ఇష్టపడతారు మీరు చేసే వంటలని. ఇది అయిపోయింది. ఓకే, డిష్ అవుట్ చేద్దామా? యా. లాస్ట్ కొత్తిమీర. ఓకే. ఇది టొమాటో సాస్ లేకపోతే గ్రీన్. ఓకే, వాటితో తినొచ్చు. వేడి వేడిగా సోయా చంక్స్ కట్లెట్ రెడీ. ఓకే, సోయా చంక్స్ కట్లెట్స్ రెడీగా ఉన్నాయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. సోయా చంక్స్ కట్లెట్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: సోయా చంక్స్, శనగపిండి, మైదా, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన ఆలు, క్యారెట్ తురుము, ఉప్పు, కారం, పసుపు. సోయా చంక్స్ కట్లెట్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో సోయా చంక్స్ వేసి మిక్సీ పట్టించి ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన ఆలు, క్యారెట్ తురుము, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, నువ్వులు, మైదా, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, శనగపిండి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిక్స్చర్ ని వడల్లా చేసుకుని పాన్ లో వేసుకుని షాలో ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సోయా చంక్స్ కట్లెట్ రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి సోయా చంక్ కట్లెట్స్. చూద్దాం ఎలా ఉందో టేస్ట్. చాలా బాగుందండి, వెరీ టేస్టీ. ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. బీట్రూట్ హల్వా అండ్ ఇది. సో అందుకే మీకు స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి మా సెట్ లో? చాలా బాగుందండి. నేను అసలు ఫస్ట్ టైం సెట్ మీద వస్తున్నా. సో నాకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ దే ఆర్ ఎక్సైటెడ్ టు సీ మీ ఇన్ టీవీ. హోప్ఫుల్లీ అండి మీరు ఇది వాచ్ చేసేటప్పుడు అందరూ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఆల్సో హాయ్ అండి మీ ఫ్యామిలీ అందరికీ, మీ జాయింట్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ హాయ్. ప్రియాంక గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు. వన్స్ అగైన్ టేక్ కేర్ అండి. బాయ్ బాయ్. ఇవాళ ప్రియాంక గారు మనకు పరిచయం చేసిన రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేసి అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ అండ్ బాయ్.